డిగ్రీ చదివేటప్పుడు మా అమ్మమ్మకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అంతకుముందు నేను పాపం చానాళ్ళు హాస్పిటల్‌లో ఉంది. అప్పుడు నేను చాలా ప్రార్థన చేశాను. చేసినప్పుడు కానీ తను బ్రతకలేదు. అప్పుడు నాకు దేవుని మీద కోపమొచ్చింది. నేను ఎంతగా ప్రార్థన చేసినా, అమ్మమ్మని బ్రతికించలేదని చెప్పేసి బాధపడ్డాను. తర్వాత చానాళ్ళు నేను ప్రార్థన చేయలేదు. ఎందుకు నేను ప్రార్థన చేసినా వినట్లేదు కదా! ఎందుకు నేను ప్రార్థన చేయాలని చెప్పేసి కొంచెం దేవుని మీద కోపంతో నేను చానాళ్ళు ప్రార్థనలో వెనకబడ్డాను. చేయలేదు. తర్వాత ఇంగ నేను పీజీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ చేయాలనుకున్నారు. బొమ్మరాజుపల్లిలో మా రిలేటివ్స్‌కి ఇచ్చి గురుదరాజుతో పెళ్లయింది. దేవుడు నన్ను విడిచిపెట్టదలుచుకోలేదు. అందుకే ప్రార్థన చేసే కుటుంబానికి నన్ను నడిపించాడు. దీన్ని మాత్రం నేనెప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒకవేళ నేను ప్రార్థన చేయకుండా ఉంటున్నా గదా! ఒకవేళ హిందూస్‌కి ఇచ్చి చేస్తే నేను దేవుడిని మర్చిపోయానేమో చెప్పేసి అనుకునేదాన్ని. దేవుని కృప